నమస్తే. కాళేశ్వరంలో చాలా అవకతవకలు జరిగినాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరానికి డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి విచారణ కూడా చేపిస్తుంది. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా ఇటు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి, అలాగే హరీష్ రావుకి అండ్ అలాగే ఈటెల రాజేందర్ గారికి కూడా నోటీసులు పంపి అండ్ రీసెంట్‌గా చూసినాం మనం ఈటెల రాజేందర్ గారు, హరీష్ రావు గారు విచారణ కూడా హాజరైన పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ విషయం ఇప్పుడు ఎందుకొచ్చిందంటే ఈటెల రాజేందర్ గారు ఆ రోజు విచారణ హాజరైన తర్వాత బయటకొచ్చిన తర్వాత తను చేసిన వ్యాఖ్యలు కంప్లీట్‌గా బీఆర్ఎస్ నాయకుడిగా చేసిర్రు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి. సో, మాట్లాడడం దీని మీద అసలు ఏంటి ఆ వ్యాఖ్యల వెనక ఏమనుకోవచ్చు? అసలు అట్లా వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సొచ్చిందని చెప్పేసి అన్నీ కూడా డీటెయిల్‌గా ఈటెల రాజేందర్ అనుచరులు అనుకోవచ్చు. అలాగే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు గడ్డం సాయన్ ఉన్నారు. అన్న నమస్తే అన్న. సో, చెప్పండన్న మొన్న ఈ ఈటెల రాజేందర్ గారికి కాళేశ్వరం కమిషన్ పిలిచింది. పిలిచిన తర్వాత మాట్లాడారు. సబ్ కమిటీ కావచ్చు ఇవన్నీ అని చెప్పి వ్యాఖ్యలు చేశారు. కానీ ప్రధానంగా అందులో ఈటెల రాజేందర్ గారు బీజేపీ నాయకుడిగా మాట్లాడిర్రా? లేకపోతే బీఆర్ఎస్ నాయకుడిగా మాట్లాడిర్రా చెప్పాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తాంది. ఏమంటారు? ఇప్పుడు ఆనాటి బీఆర్ఎస్ నాయకుడు హ్మ్. ఈటల రాజేందర్ గారు. ఎందుకంటే, ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు ఏం అవకతవకలు జరిగినాయనే ఉద్దేశ్యం మీదనే అక్కడ చర్చకు పిలవడం జరిగింది. అవును. సో, దాంట్లో భాగంగా వాళ్ళు అడిగిన ప్రశ్నలకి వారు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. హ్మ్. కానీ ఈరోజు బీజేపీ నాయకుడిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదని నేను అనుకుంటా హ్మ్. ఉన్నాను. హ్మ్. ఎందుకంటే, ఆ రోజు బీఆర్ఎస్ నాయకుడు అయినంత మాత్రాన ఆ రోజు మంచున్నా, చెడున్నా ఈరోజు తిప్పి చెప్పాల్సినంత అవసరం ఈటల రాజేందర్ గారికి లేదు. హ్మ్. అలాంటి మనస్తత్వం కూడా ఈటల రాజేందర్ గారిది కాదు. ఎందుకంటే సమాజాన్ని మొత్తానికి, రాష్ట్రం మొత్తానికి తెలుసు. ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఒక తెరిచిన పుస్తకం అని హ్మ్. చెప్పేసి. ఎందుకంటే ఉన్నదున్నట్టు మాట్లాడతాడు. పార్టీలు మారినంత మాత్రాన అక్కడిది లేనిది ఇక్కడ ఉన్నట్టు, ఇక్కడ ఉన్నది అక్కడ లేనట్టు చెప్పే పరిస్థితి హ్మ్. ఆయనకి లేదు. హ్మ్. కాబట్టి అక్కడ ఈటల రాజేందర్ గారు చెప్పడం ఏందంటే, నేనొక ఫైనాన్స్ మినిస్టర్‌గా ఆ రోజు నేనొక ఫైనాన్స్ మినిస్టర్‌గా నన్ను అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పినా. హ్మ్. పొలిటికల్ స్టేట్మెంట్స్ కాదు కదా అక్కడ. అవును. పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇయ్యడానికి, స్ట్రాటజీగా మాట్లాడడానికి కుదిరే పరిస్థితి కాదు. హ్మ్. అక్కడ మీడియా సమక్షంలోనే అక్కడ ప్రశ్నలు అడగడం జరిగింది. హ్మ్. ఏం అడిగినరో మీడియా వాళ్ళకి తెలుసు. హ్మ్. దానికి ఏం సమాధానం చెప్పాలో అదే చెప్పిండు. హ్మ్. ఇప్పుడు చేసిన దానికి లేదు నేను బీజేపీలో ఉండగా చేయలే అని చెప్పలేం కదా! హ్మ్. ఇక్కడ హ్మ్. విషయం ఏందంటే ఆయన అడిగిన ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పిండ్రు. హ్మ్. ఒక బీఆర్ఎస్ నాయకుడు ఆ రోజు ఏ విధంగా అయితే బీఆర్ఎస్ నాయకుడిగా ఉండో, ఆ హ్మ్. రోజు బీఆర్ఎస్ నాయకుడిగా ఆయన చేసినటువంటి పనులు. పనులేమేమి ఉన్నాయో హ్మ్. శాంక్షన్ చేయమన్నారా? లేకపోతే డబ్బులేయమన్నారా? అన్నిటికి సమాధానం చెప్పిండ్రు. మళ్ళీ ఇంకో విషయం కూడా అడిగిండ్రు. అసలు నాకు ఎలాంటి సంబంధం లేదు. దానికంటూ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసిండ్రు. అవును. ఆ కార్పొరేషన్‌కి ఒక రిటైర్డ్ ఇంజినీర్ ఉన్నారు. హ్మ్. ఆడిటింగ్ కూడా కార్పొరేషన్‌కి అలాగే జరిగింది. అవును. నాకు ఎలాంటి దానికి సంబంధం లేదు. నేనున్నంత వరకు దాని డీపీఆర్ ఎంతుందో అనేది కూడా అమౌంట్‌తో సహా 70,000,00,00,000 పైచిలకో ఏదో చెప్పడం జరిగింది. హ్మ్. సో, ఈ విధంగా దానికి క్లిస్టర్ క్లియర్‌గా ఈటల రాజేందర్ గారు చెప్పడం జరిగింది. హ్మ్. నేను ఒకటి అడగదలుచుకున్నాను. అసలు ఈ కమిషన్ హ్మ్. 2 సంవత్సరాల నుంచి ఎందుకు లేట్ జరుగుతుంది? దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. అవును. అవును. ఎందుకు లేట్ జరుగుతుంది? ఎందుకు జాప్యం అయితుంది? హ్మ్. రెండో విషయము, ఈ కట్టింది ఎల్&టీ హ్మ్. అండ్ మెగా కృష్ణారెడ్డి. అవును. వాళ్ళని ఎందుకు పిలుస్తలేరు? ఎందుకు మాట్లాడతలేరు? హ్మ్. ఒకవేళ పిలిచినట్టుంటే ఎందుకు మీడియా ముఖంగా ఎందుకు రాలేకపోయారు వాళ్ళు? పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ లెవెల్‌లో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు ఎల్&టీ. అవును. వాళ్ళ తప్పిదం ఉంటే ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే అక్కడున్న రోజు నాకు టైం లేకపోయింది. నేను తొందరగా రిజైన్ చేసేయాల్సొచ్చింది అంటే, ఇప్పుడు తప్పిదం ఎవరిది ఉంటది? హ్మ్. హ్మ్. ఒకటి ఆయన టైం లేకపోవడం, కేసీఆర్ తొందరగా చేయమని చెప్పడం ఒకటి ఉంటది. అవును. రెండో విషయం ఏంటిదంటే, తొందర చేసేయాలన్నంత మాత్రాన డిజైన్‌లు ఇష్టం వచ్చినట్టు చేసి కూలిపోయేటట్టయితే చేసే పరిస్థితి ఇంజినీర్‌ది ఉండొద్దు కదా! అవును. హ్మ్. అది కూడా తప్పిదమే. హ్మ్. ఇక్కడ విషయం ఏందంటే, ఆ తప్పిదం జరిగిన వాళ్ళని విచారించకుండా, ఇప్పుడు అనవసరమైన విషయాలు ఇప్పుడు ఈటల రాజేందర్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారంటే, బీజేపీలో కీలకంగా ఎదుగుతా ఉన్నాడు. దీన్ని టార్గెట్ చేయాలని ఒక ఉద్దేశ్యంతోని జరుగుతున్నటువంటి పన్నాగం. హ్మ్. నేను అడుగుతా ఉన్నాను. కేసీఆర్ గారు అది కుంగినప్పుడు దాదాపు ఇంకా 2, 3 నెలలు ఏదో గవర్నమెంట్ ఉన్నట్టుంది నాకు అవును. తెలిసి. అవును. 2, 3 మంత్స్ గవర్నమెంట్ ఉంది. ఎందుకు ఆయన విచారణకు అప్పుడు ఆదేశించలేదు? హ్మ్. అది కేసీఆర్ చేసిన మొదటి తప్పు. హ్మ్. నిజంగా కేసీఆర్‌లో నిజాయితీ ఉంటే, హ్మ్. హరీష్ రావులో నిజాయితీ ఉంటే, అప్పుడు విచారణకు ఆదేశించేది. హ్మ్. హ్మ్. వాళ్ళది అదే ఎందుకు జరిగిందిది? ఆ విచారణకు ఆదేశించి, ఆ జరిగిన తప్పిదము ఇంజినీరింగ్ వల్ల జరిగిందా? లేకపోతే కన్‌స్ట్రక్షన్ వల్ల జరిగిందా? లేపోతే అవకతవకల వల్ల జరిగిందా? హ్మ్. లేపోతే ఏమన్నా అనుకోకుండా సంఘటన జరిగిందా? లేకపోతే క్వాలిటీలో ఏమైనా చేంజ్ వచ్చిందా? హ్మ్. వీటి మీద విచారణ జరిపించి అప్పుడే వాళ్ళ మీద చర్య తీసుకుంటే అవును. కేసీఆర్ బెస్ట్ అనేవాళ్ళు. అవును. కేసీఆర్ ఆ రోజు ఏం చెప్పిండ్రు? కేటీఆర్ గాని, హరీష్ రావు గాని అక్కడికి పోయి ఏం చూపించిర్రు? హ్మ్. చిన్న పర్రె వాసింది. అవును. ఏం సంబంధం లేదు. అసలు ఇప్పుడేం చెప్తున్నారు 3 బ్యారేజ్‌లు పనికే రాకుండా పోయినాయనేది అవును. ఇప్పుడున్నటువంటి హ్మ్. చర్చ చర్చ జరుగుతా ఉంది. నడుస్తుంది. సో, అందులో కాబట్టి ప్రధానంగా మాత్రం ఏమంటారంటే ఇటు ఈటెల రాజేందర్ గారు చేసిన వ్యాఖ్యలకి ఇటు కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి. సో, ఆయన బీజేపీ పార్టీ స్టాండ్‌తోని మాట్లాడుతుర్రా? లేకపోతే బీఆర్ఎస్ స్టాండ్‌తో మాట్లాడుతుర్రా? కంప్లీట్‌గా కేసీఆర్‌ని తప్పించే ప్రయత్నం చేస్తారు. బీఆర్ఎస్ పార్టీని తప్పించే ప్రయత్నం చేస్తారు. సో, ఇంకా బీఆర్ఎస్ ఏజెంట్‌గానే ఉన్నారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేసే వాళ్ళకి
పెద్ద ఏమంటారు వాళ్ళకు ఒక విలువలు ఉన్న వాళ్ళు కాదు. విలువ విలువగా మాట్లాడేటోళ్ళు కాదు. అంత హ్మ్. చిల్లర చిల్లర చేష్టలు చేసి చిల్లరగానే మాట్లాడుతుర్రు. హ్మ్. కిషన్ రెడ్డి గారు చెప్పిన విషయం ఏంటిది? ఆయన వ్యక్తిగత స్టాండ్. బీఆర్ఎస్‌లో ఆ రోజు ఉన్నాడు కాబట్టి తను అక్కడ ఏం జరిగిందో తనకు తెలుసు కాబట్టి అది చెప్పిండు. అది పార్టీ స్టాండ్ కదా అని క్లియర్‌గా చెప్పడం. అవును. ఇంతకుముందు ఈటల రాజేంద్ర గారు కూడా చెప్పారు. ఇంకా వీటి మీద మాట్లాడుంటే నేను పార్టీతోని మాట్లాడి చర్చించి చెప్తా అని చెప్పడం కూడా చెప్పింది. అవును. కాబట్టి 100% రాజేందర్ గారు కూడా ఆ రోజు ఏం చెప్తున్నారంటే 100% నేను బీఆర్ఎస్‌లో ఏం జరిగిందో అదే మాట్లాడుతున్నాను. హ్మ్. ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతాను. హ్మ్. నేను అని చెప్పడం జరిగింది కాబట్టి ఆ విధంగా ఆ రోజు ఆ సబ్ కమిటీలో తుమ్మల నాగేశ్వరరావు గారు, హ్మ్. ఈటల రాజేందర్ గారు, హరీష్ రావు గారు ఉన్నారు. అవును. ముగ్గురు. హ్మ్. ఆ సబ్ కమిటీలో చర్చించి డిసిషన్ తీసుకున్నారని కూడా చెప్పడం జరిగింది. హ్మ్. ఇప్పుడు ఉన్నది లేనట్టు చెప్పడం అది పేపర్ మీద అయితే ఉంటది కదా! అవును. దానికో పేపర్ ఉంటది. దానికో సంతకం ఉంటది. అన్నీ జరుగుతాయి గదా! ఇవన్నీ ఉన్నాయి. దానికి ఆధారం ఉంది. ఉన్నది లేనట్టు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు అపారమైనటువంటి పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. చాలా రాజకీయంగా పరిపక్వత ఉన్న వ్యక్తి. మీరు అలా మాట్లాడడం తప్పు అని కూడా చెప్పడం జరిగింది ఈటల గారు. అవును. అవును. ఎందుకంటే ఉన్న విషయాన్ని ఉన్నట్టు మాట్లాడడం తప్పులేదు. హ్మ్. ఇప్పుడు తప్పిదము జరిగినవి ఇక్కడ 2, 3 విషయాలంటే కేసీఆర్ తొందర పెట్టడం ఒకటి. హ్మ్. 2 కేసీఆర్ కూడా స్వయంగా ఏమన్నాడంటే ఆ ప్రాజెక్ట్‌కి కర్త, కర్మ, క్రియ నేనే అని చెప్పి అనేక సందర్భాల్లో వారే స్వయంగా చెప్పడం జరిగింది. అవును. అదొకటి రెండో విషయం. హ్మ్. మూడో విషయం ఏందంటే ఈ ఎల్&టీ గాని, మెగా కృష్ణారెడ్డి విషయంలో ఎందుకు వాళ్ళ మీద వాళ్ళకి నోటీసులు ఇవ్వట్లేదు? ఎందుకు వాళ్ళతోని మాట్లాడతలేరు? హ్మ్. ఎందుకంటే పెద్ద పెద్ద సంస్థలు వాళ్ళు ఇప్పుడు అదే నిజంగా ఆ సంస్థలు నిజంగా తప్పు ఏం చేసుంటే ఇంకా ఈ మెగా కృష్ణారెడ్డిని ఎందుకు కొనసాగిస్తా ఉన్నారు? హ్మ్. మిగతా ప్రాజెక్ట్స్‌లో విషయంలో అన్నిట్లో కూడా. అవును. రేపు జరిగే కొత్త కొత్త ప్రాజెక్ట్స్ కూడా ఆళ్ళకి ఎందుకు ఇస్తా ఉన్నారు? హ్మ్. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. అసలు మీ దృష్టంతా ఇవంతా చేసుకుంటూ దీన్ని ఒక మీడియా పరంగా హైప్ చేసుకుంటూ ఎంతసేపు పబ్లిసిటీ ఉండడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా! అసలు రైతులకి నీళ్ళు ఇవ్వడానికి ఎందుకు ప్రయత్నం చేస్తలేరు మీరు? హ్మ్. బంకచర్ల గాని, తమ్మిగడ్డ గాని ఎందుకు ఆ బంకచర్ల దగ్గర నుంచి మీరు ఆ నీళ్లు మళ్ళీ అక్కడ ఒక బ్యారేజ్ ఏర్పాటు చేసి హ్మ్. అక్కడ నీళ్ళని రైతులకు ఇచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తలేరు? కాళేశ్వరం 3 సంవత్సరాలు అయింది. మీరు తలుచుకుంటే ఓ 6 నెలల్లో అయిపోయే ప్రాజెక్ట్‌ని హ్మ్. అది మీరే అంటున్నారు 1,00,00,000,00,000 ప్రాజెక్ట్ అని చెప్పేసి. అవును. ఇది కనీసం 5, 6 వేల కోట్ల ప్రాజెక్టే నాకు తెలిసి. ఎందుకు అది నిల్వ చేయలేకపోతున్నారు? హ్మ్. ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు నీళ్ళు తీసుకెళ్ళిపోతారని ప్రచారం అవును. చేస్తా ఉన్నారు. అవును. మీరు కిందికి పోతున్న నీళ్ళని ఆయన తీసుకోకపోతే ఎవరు తీసుకుంటారు? మనం దానికి ఆనకట్ట ఏసుకొని, బ్యారేజ్ కట్టుకొని మనం నీళ్ళు ఆపుకునే ప్రయత్నం చేయాలి. హ్మ్. అదనపు నీళ్ళుంటే చంద్రబాబు నాయుడు తీసుకెళ్తాడు. హ్మ్. కిందికి సముద్రంలో కలిసిపోతున్నాయి కాబట్టి తను వాడుకుంటుంది దాన్ని. అవును. కానీ మనమెందుకు ఆ చర్య తీసుకుంటలేరు? హ్మ్. ఎందుకు ఆ నీళ్ళని రైతులకు మళ్ళిచ్చే ప్రయత్నం చేస్తలేరు? ఎంతసేపటికి చెప్తా ఉన్నాను గదా! ఇక్కడ మనం ఫస్టు హైడ్రా విషయంలో గూడా చాలా మంది ఈటల గారు స్టాండ్ అయినప్పుడు చాలా చాలా రకాలుగా మాట్లాడిండ్రు. అవును. ఒకరికొకరిది ఒక్కో స్టేట్‌మెంట్ ఉండే. చివరికి ఏమైంది? హ్మ్. ఈటల రాజేందర్ గారు తీసుకున్న స్టాండే కరెక్ట్ అన్నదొచ్చింది. అవును. ఇప్పుడు ఇది గూడా రేపు జరగబోయే కాళేశ్వరంది గూడా అదే జరుగుతది. ఈటల గారు చెప్పింది వాస్తవం అనేది రేపు మళ్ళీ ఇంకో కొన్ని రోజుల్లో మీరు చూస్తారని చెప్పి హ్మ్. తెలియజేస్తా ఉన్నాను. అంటే ఈటెల రాజేందర్ గారికి బీజేపీ పార్టీలో కొంచెం సపోర్ట్ తగ్గింది అని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఆ రోజు విచారణకొచ్చినప్పుడు కూడా ఎవరు కూడా సపోర్ట్‌గా రాలేదు. సో, ఇవన్నీ కూడా ఏంది అని చెప్పేసి అంటే ఈటెల రాజేందర్ ఒక రాజకీయంగా ఎదుగుతున్నారు అని చెప్పేసా? లేకపోతే ఈటెల రాజేందర్ సైడ్ ఇయ్యాలన్న ప్రయత్నం జరుగుతుందా? అని చెప్పేసి ఒక చర్చ కూడా నడుస్తుందన్న అంటే ఈటల రాజేందర్ గారి విషయంలో భారతీయ జనతా పార్టీ ఎంత మద్దతు తెలియాలో అంత మద్దతు తెలియజేస్తుంది. హ్మ్. కేంద్రంలో మనం చూస్తా ఉన్నాం. కేంద్రం మద్దతు అదే విధంగా ఉంది. రాష్ట్రంలో కూడా ఉంది. అలా ఏమి ఉండదు. హ్మ్. కాకపోతే ఏందంటే విచారణకెళ్తున్నప్పుడు ఒక విచారణ చాలామంది చాలా పెద్ద ఎత్తున దాదాపు అందరు కార్యకర్తలు మరి నాయకుల మధ్యలనే ఆ రోజు హ్మ్. విచారణకెళ్ళడం జరిగింది. అలా ఏం లేదు. భారతీయ జనతా పార్టీలో చాలా మంచిగా ఉన్నారు. హ్మ్. వారేందంటే అక్కడ తెరిచిన పుస్తకంలాగా ఉండాలని అనుకుంటారు. హ్మ్. ఏదో ఇప్పుడు పొద్దున ఒక మాట, రాత్రికో మాట, పగటికో మాట, పొద్దునకో మాట మాట్లాడే రకం మరి ఈటల రాజేందర్ గారిది కాదు. బట్టలు మార్చినంత ఈజీగా కూడా మాటలు మార్చే రకమైనది కాదని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే ఇక ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రతి ఒక్కళ్ళు ఈటెల రాజేందర్‌నే కార్నర్ చేయడం కావచ్చు, ఈటెల రాజేందర్‌నే టార్గెట్ చేయడం కావచ్చు, ఎట్లా చూడొచ్చు? అంటే ఈటెల రాజేందర్‌ని టార్గెట్ చేస్తుంటే ఎవ్వరు కూడా బీజేపీ పార్టీలో ఉన్న పెద్ద నాయకులు ఎవరు మాట్లాడతలేరు అని చెప్పేసి కూడా ఒక చర్చ నడుస్తుంది. అంటే ఇప్పుడు ఈటల రాజేందర్ గారనే వ్యక్తి ఆ! కింద గ్రామీణ స్థాయిలో ప్రతి వ్యక్తికి తెలిసినటువంటి వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తర్వాత ఎవరు అంటే ఈటల గారు అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తారు. హ్మ్. ఇప్పుడు మనము విద్యార్థులనే గాని, యువకులనే గాని, ఉస్మాన్ యూనివర్సిటీలే గాని, కాకతీయ యూనివర్సిటీ గాని, ఇవి ఏది తీసుకున్నా గూడా, మనం విశ్లేషకుల్ని తీసుకున్నా గాని, జర్నలిజం తీసుకున్నా ఎవరు తీసుకున్నా గూడా, హ్మ్. ఈటల అంటే ఎవ్వరు నోటి మీద చెప్పే పేరది. అవును. ఎందుకంటే, అలాంటి వ్యక్తి రేపు ఈ కాంగ్రెస్‌కి, బీఆర్ఎస్‌కి పెను ప్రమాదం అనేది హ్మ్. భావిస్తా ఉన్నారు గాబట్టి, రేపు ఈటల అనే వ్యక్తి రేపు ఒకవేళ బీజేపీ అతన్ని ప్రెసిడెంట్ జేసి, హ్మ్. ముందు తీసుకెళ్ళి అతనికి ముందు వరుసలో పెడితే రేపు మనకు పెను ప్రమాదం అయ్యే పరిస్థితి ఉందని చెప్పేసి కేసీఆర్ ఆడుతున్న పన్నాగం రేవంత్ రెడ్డి కలిసి ఆడుతున్నటువంటి పన్నాగం అని చెప్పి తెలియజేస్తాం. రైట్. చెప్పండి ఇప్పుడు నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక సంచలన నిర్ణయం అంటే టీఎస్ఆర్టీసీకి సంబంధించి బస్సుల ఛార్జీలు పెంచుతున్నట్టు ఒక ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
సో నార్మల్ కన్నా ఒక 100%, 120% కూడా అక్కడక్కడ కూడా పెరిగిన పరిస్థితి. సో ఎట్లా చూడొచ్చన్న ఈ బస్? ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా విద్యార్థుల బస్ రేట్లు చాలా ఘోరంగా పెంచారు. అవును. మళ్ళీ ఇప్పుడు మొన్నటి వరకు బస్ ఫ్రీ అన్నారు. మహిళలకు బస్ ఫ్రీ ఇచ్చిండ్రు. సరే మా ఆడపిల్లలు ఈరోజు బస్ ఫ్రీతోనే వెళ్తా ఉన్నారు. విద్యార్థులు నేను అడుగుతా ఉన్నాను, మీ వాహిని టీవీ ముఖంగా నేను అడుగుతా ఉన్నది ఏంటంటే, విద్యార్థులందరికీ కూడా ఫ్రీ బస్ కేటాయించాలి. నిజంగా మీకు పథకం ఫ్రీ బస్ అనే పథకం ఉంది కదా, పెద్ద మన జెంట్స్ కి అందరికీ కాకుండా కనీసం విద్యార్థుల కన్నా ఫ్రీ బస్ కేటాయించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఒకటి. రెండో విషయం ఏంటంటే, మీరు 250 రూపాయలు బస్సు ఛార్జీలు పెంచడం అనేది ఎంతవరకు కరెక్ట్? మీరు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యరు. 4600 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ అలాగే బాకీలు ఉండిపోతాయి. మీరు ఇచ్చేటువంటి పాకెట్ మనీ ఇవ్వరు. రెండో విషయం. మూడో విషయం ఏంటంటే, విద్యార్థులకి మీరు అమ్మాయిలకి ఇస్తున్న స్కూటీలు మీరు ఇవ్వరు. విద్యార్థులకి యువకులకి ఇస్తున్నటువంటి నిరుద్యోగ వృత్తి మీరు ఇవ్వరు. సో ఇలాంటివి ఏవి ఇవ్వకుండా ఈ రోజు నడ్డి విడిచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, అసలు ఎందుకు విద్యా ఆరోగ్యం మీద ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇప్పుడు విద్యార్థులకి 250 రూపాయలు మీరు తీసుకోవడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి? ఇప్పుడు విద్యార్థులు నడ్డి విడిచి 250 రూపాయలు మీరు గుంజి ఈ యొక్క ప్రభుత్వం ద్వారా ఏదో గొప్ప సాధించబోతా ఉన్నారా? నేను అడుగుతా ఉన్నాను, నిజంగా మీ ఫ్రీ బస్ పథకము ఎందుకు విద్యార్థుల గురించి కూడా అమలు చేయలేకపోతారో ఒకసారి ఆలోచించాలి. ఇది ఒక సలహా అని చెప్తున్నాను, డిమాండ్ అని కూడా తెలియజేస్తా ఉన్నాను. నేను ఇంకోటి అడుగుతా ఉన్నాను, అసలు ఇప్పుడు చదువుకునే విద్యార్థులకి సర్టిఫికెట్ తెచ్చుకుందామంటే కూడా మీరు ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోవడం వల్ల కాలేజ్ స్టూడెంట్స్ ని అక్కడ ఉన్నటువంటి కాలేజ్ యాజమాన్యం కూడా సర్టిఫికెట్స్ చేయకుండా డబ్బులు డిపాజిట్ చేయించుకొని మీ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత మీకు సర్టిఫికెట్స్ ఇస్తామని వేధిస్తున్నటువంటి ప్రైవేట్ కాలేజీలు చాలా ఉన్నాయి. ఇలాంటి విషయాలు మీరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల వీళ్ళు ఆ అదనపుగా డబ్బులు చెల్లించి తర్వాత వచ్చినాక అప్డేట్ రాసి సర్టిఫికేట్ తెచ్చుకునే పరిస్థితి ఉంది. అసలు విద్య మీద, ఈరోజు ఆరోగ్యం మీద కూడా ఆయుష్మాన్ భారత్ అని ఒక పథకం ఉంది. అది ఎందుకు అమలు చేసలేదు రాష్ట్రం చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు నిజంగా రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే ఫసల్ బీమా యోజన ఎందుకు అమలు చేస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యంగా విద్యార్థి, రైతు, మరి ఆరోగ్యము ఇవన్నీ అవసరం కాబట్టి వీటి మీద శ్రద్ధ చూపించకుండా ఎంతసేపటికి ఈ మీడియాలో సంచలనం చేయాలి, డైవర్ట్ పాలిటిక్స్ చేయాలి, తన మీద ఇక్కడ విమర్శించాలి, ఇతని మీద అతన్ని విమర్శించాలి అనే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప ఎప్పుడు కూడా ఈ యొక్క డెవలప్మెంట్ లో కానీ లేకపోతే ఫర్దర్ గా మూవ్ అయ్యే విధంలో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయంలో కానీ ఆలోచన లేదు. నేను అడుగుతా ఉన్నాను, 1,50,000 కోట్లు అప్పు తెచ్చింది రేవంత్ రెడ్డి గారు. ఏం చేయడం వల్ల నీకు 1,50,000 కోట్లు అయింది? సరే కేసీఆర్ చెప్తా ఉన్నాడు, నేను కాళేశ్వరం కట్టడం వల్ల నాకు ఒక 7 లక్షల కోట్లు అప్పైంది, నేను ఫర్దర్ గా అవి ఇవి చేసిన దానివల్ల ఇది అప్పైందని చెప్తా ఉన్నాను. మీరు ఏం చేయడం వల్ల, మీరు ఏమైనా బ్యారేజ్ కట్టిరా, లేకపోతే డ్యామ్ కట్టిరా, లేకపోతే పెద్ద డెవలప్మెంట్ చేసిరా, సిటీ డెవలప్మెంట్ చేసిరా, మన గ్లోబల్ సిటీ తీసుకొచ్చిరా, ఏం చేసిరా? 1,50,000 కోట్లు మీరు ఖాళీ సంవత్సరం నెలలు అప్పు చేయాల్సి వచ్చింది చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే ప్రభుత్వము నడిపే పరిస్థితి లేక, నడిపే ఆలోచనలు సరిగా లేక, వాళ్ళకి నీటి మీద కానీ ఇంజనీరింగ్ వ్యవస్థ మీద కానీ దేని మీద పరిజ్ఞానం కరెక్ట్ లేక ఈరోజు చేసినటువంటి ఆరోపణలే తప్ప దానికి బతకడానికి చేసినటువంటి బట్టగాల్చి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వము సరైన సమాచారాన్ని తీసుకొని సరైన పరిశీలన చేసి చర్య తీసుకోవాల్సిన ప్రయత్నం చేస్తలే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.